Joy University, best emerging university in South India. For admissions, contact. కమ్యూనల్ మర్డర్ అయింది కానీ అక్కడే మర్డర్ అవుతే అది నా పోలీస్ స్టేషన్ కాదు, కానీ ఎస్పీ అన్నాడు నువ్వు నేర్చుకోను ఎట్ వెళ్ళి కంట్రోల్ చేయన్నాడు. ఏం చెప్పలే అంతే, నువ్వు వెళ్ళు కంట్రోల్ చేయన్నాడు అంతే. ఏం కంట్రోల్ చేయాలి, ఎవరిని కంట్రోల్ చేయాలి ఏం తెలియదు నాకు. ఆయన ఇప్పుడు చేసిన ఆఫీసర్ ఆయనే, నా ట్రైనీ ఎస్పీ అనమాట. ఇప్పుడు ఆయన ఎస్పీజీలో ఉన్నారు. అయితే ఇల్లు అంటే నేను అర్థం చేసుకున్నాను, మిగతా ఆఫీసర్స్ నుంచి డివైఎస్పీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, చెప్పారన్నమాట ఇది ఇట్లా కమ్యూనల్ మర్డర్ అయింది, అక్కడ కర్ఫ్యూ పెట్టారు, వాళ్ళంతా రోడ్డు మీద టైర్లు చెట్లు పడేసి తగలబెడుతున్నారు అనమాట. ఆ రోజు పిల్లల ఎగ్జామ్స్ కూడా ఉండొస్తున్నాయి, అప్పుడు పిల్లలు ఎగ్జామ్స్కి పోలేకపోతున్నారు. అయితే నేను డిసైడ్ చేశాను అనమాట, కమ్ వాట్ మే ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద చిల్డ్రన్ విల్ అటెండ్ దేర్ ఎగ్జామ్స్ ఇన్ టైమ్. బస్సులు పోనివ్వట్లేరు, ఎగ్జామ్స్ కానివ్వట్లేరు. సో నేను ఒక్కడే, నేను జీప్ డ్రైవరు, ఒక పిఎస్ఓ, బస్సులు పటాలం అంతా వస్తుంది వెనక, టైం లేదంత. నేను ఫస్ట్ నేనే వెళ్ళాను అనమాట. వెళ్ళి ఆ రూట్ మొత్తం మైసూర్ బార్డర్ దాకా వెళ్తుంది. ఆ రూట్ మొత్తం నేను క్లియర్ చేసుకుంటూ వెళ్ళాను. ఎక్కడ వీళ్ళు అడ్డం మంట పెడితే అక్కడ నేను దిగడము, నా ఒక మనిషి ఈ డ్రైవర్ ముగ్గురం కలిసి అన్ని జరిపేయడము, పబ్లిక్ని లాఠీ చార్జ్ చేసి వెళ్ళగొట్టడం, ఇది మా పని. చాలా చోట్ల జరిపాము, రోడ్డు క్లియర్ అయిపోయింది. కొంతమంది పిల్లలు రోడ్డు మీద యూనిఫామ్లు వేసుకొని నిలబడ్డారు. ఎగ్జామ్ ఎక్కడ పోవాలి అంటే నాకు భాష రాదు. ఎగ్జామ్ అంటే మా జీప్లోనే ఎక్కించుకున్నాం ఒక 3-4 పిల్లల్ని. ఆ రోడ్లో వాళ్ళ స్కూల్లో దింపడం, మళ్ళీ వేరే పిల్లలు కనిపిస్తే వాళ్ళని ఎక్కించుకోవడము, రోడ్లు క్లియర్ చేయడం మా పని. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎఫెక్ట్ కాకూడదు ఇట్లాంటి ఎన్ని జరిగినా కూడా. అయితే వెళ్తుంటే ఒక దగ్గర ఒక క్రౌడ్ లాగా కనిపించింది నాకు. అక్కడ ఒక బస్ స్టాండ్, కొంచెం దూరంలో ఉంది బస్ స్టాండ్. నాకు తెలియదు అది బస్ స్టాండ్ అని. బస్ స్టాండ్లో పబ్లిక్ ఉండొచ్చు, కానీ బయట అక్కడిక్కడ నిలబడద్దు కదా, కర్ఫ్యూ కదా. మాట్లాడుతున్నారు, పక్కన మాట్లాడితే అక్కడ నిలబడద్దు, మీరు లోపలికి పోండి అన్నారు. మా ఇష్టం, మేము పోము అన్నారు. మన ఇక్కడ వేసినట్టు ఒక దెబ్బ వేసాను అనమాట. ఒక దెబ్బ వేస్తే వాళ్ళకు ప్రాణం తీసినంత అయిపోయిందనమాట. మమ్మల్ని కొడతారా అనే టైప్లో అంత ఇన్సల్ట్ ఫీల్ అయిపోయారు. ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి కోర్టులో కేసు పెట్టారు. ప్రైవేట్ కేసు అంటారు అక్కడ. కోర్టులో కేసు పెడితే తర్వాత అది పోయింది, ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ మై డ్యూటీ. ఇంకొక దగ్గర కూడా ఇలాగే ఒక 2-3 నిలబడితే కర్ఫ్యూ ఉంది, యూ కెనాట్ స్టాండ్, మోర్ దెన్ 4 పీపుల్ షుడ్ నాట్ స్టాండ్. బస్ స్టాప్లో నిలబడండి, మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, బస్ స్టాప్లో నిలబడండి, రోడ్ మీద నిలబడకూడదు. అంటే మీరు ఎవరో మాకు తెలియదు, అంటే ఇక్కడ ఇష్యూ నడుస్తుంది ఇక్కడ. అక్కడ కమ్యూనల్ మర్డర్ అని చెప్పాను కదా. సో కొంచెం ఈగోయిస్టిక్ పబ్లిక్ అని అప్పుడు అర్థమైంది నాకు అనమాట. అంటే మనుషులు మంచివాళ్ళైనా వాళ్ళు ఏదైనా విషయం వస్తే దే టేక్ ఇట్ టు దేర్ హార్ట్ అనమాట, ఇన్సల్ట్ ఫీల్ అయిపోతారు. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. మనలాగా కోవిడ్లో విపరీతమైన కొడుతున్నారు ఇక్కడ. వీ కెనాట్ ఇమాజిన్ బీటింగ్ పీపుల్. కేరళలో దెబ్బతో పని కాదు, మాటతో పని అయిపోతుంది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్న టైప్ అనమాట. అక్కడ నన్ను కొడితే నేను గొడ్డునా అన్నంత ఫీల్ అయిపోతారు వాళ్ళు. చెప్తే చేస్తాం కదా, మేమేమి ఇల్లీగల్ చేయట్లేం కదా అన్న రకంగా చూస్తారు వాళ్ళు. సార్ లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా మీకు? ఉన్నారు కదా, నా డ్రైవర్ ఉండే, నా గన్ మ్యాన్ ఉండే, కాబట్టి నేర్చుకుంటున్నాం మెల్లమెల్లగా. సో లాంగ్వేజ్ కుడ్ బీ వన్ ఇష్యూ. వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను ఏం అడుగుతున్నాను, వాడి ఎమోషన్ ఏంటి, నా ఎమోషన్ ఏంటి అనేది కంప్లీట్ అర్థం చేసుకోవడం కూడా ఆ స్టేజ్లో కొంచెం కష్టమే. దట్ ఈస్ వన్ ఇష్యూ. బట్ అనదర్ థింగ్ ఈజ్, ఐ వెంట్ ఫ్రమ్ ఎ స్టేట్ వేర్ బీటింగ్ ఈజ్ ద ఓన్లీ వే. అక్కడ వెళ్ళి అట్లా కొడితే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు అనమాట. సో నాకు అది ఫస్ట్ రెవల్యూషన్ అనమాట. కేరళలో కొట్టకూడదు, అనవసరంగా కొట్టకూడదు. కొట్టొచ్చు, అనవసరంగా కొట్టకూడదు. ఇఫ్ యు ఆర్ బీటింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రీజన్, స్ట్రాంగ్ రీజన్. ఈవెన్ కోర్ట్స్ విల్ నాట్ యాక్సెప్ట్, పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. వాడు పెద్ద దొంగ అయినా, గజ దొంగ అయినా వాడిని మీరు అరెస్ట్ చేయండి, లోపలికి తీసుకెళ్ళండి, ట్రయల్ చేయండి, జైల్లో వేయండి, ఉరిశిక్ష వేయండి. కానీ పబ్లిక్లో కొట్టుకుంటూ తీసుకోవడం, వాడి దగ్గర కూర్చోబెట్టి ఏమైనా చేయడం, ఇక్కడ షోలు చేస్తారు కదా కొన్ని, అక్కడ చేయలేము. అట్లా చేస్తే మీకు అలాంటి అథారిటీ ఇవ్వలేదు లా, మీరు ఇలా చేయకూడదు. మీరు షో కోసం, ఎఫెక్ట్ కోసం చేయాల్సిన విషయాలు చేయకూడదు. ఇక్కడ లీగల్గా మీ యాక్షన్, మీ అథారిటీ యూజ్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. ఇల్లీగల్గా షో ఆఫ్ చేస్తే ఒక్కొక్కసారి ఇష్యూ అవుతుంది. మనకు మీ కండ్ల ముందు ఒక అమ్మాయిని ఈవ్టీజింగ్ చేస్తున్నాడు, వాడిని అరెస్ట్ చేసి మీరు కోర్టుకు తీసుకెళ్ళి జైలు కన్నా అక్కడికక్కడి ఇన్సిడెంట్ జస్టిస్ ఇస్తే అమ్మాయి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. అట్లాంటి సంఘటనలు కూడా నేను చూశాను. ఒక రైల్వే స్టేషన్లో వెళ్తున్నాను నైట్, ఒక 11 o'clock అట్లా.
ఒక ప్లేస్ నుంచి కొచ్చిన్ నుంచి కన్నూరుకి వెళ్తున్నాను ఈ ట్రైనింగ్ టైంలోనే. వెళ్తుంటే ఒక అబ్బాయి ఈవ్ టీజింగ్ చేస్తుంటే ఇక్కడ స్టైల్లో నేను వెళ్ళి వాడిని ఒక పంచ్ ఇచ్చాను కింది నుంచి. ఇట్లా పంచిస్తే వాడిని పని ఊడిపోయింది. ఇప్పుడు రక్తం కారుతుంది వాడికి. ఆ రక్తం చూసి అప్పటికప్పుడు వాడికి సంబంధం లేని పబ్లిక్ 100 మంది జమైనారు అక్కడ. ఎట్లా కొట్టాను అట్లా, నువ్వు పోలీస్ ఆఫీసర్, ఎందుకంటే నా గన్మ్యాన్ యూనిఫామ్లో ఉన్నాను, నేను మఫ్టీలో ఉన్నాను. నువ్వు ఎవరు అంటే నేను తెలిసిపోయింది వాళ్ళకి నేను ఎవరు అనేది. గన్మ్యాన్ ఉన్నాడు, నువ్వు ఎవరన్నా కానీ అట్లా కొట్టొద్దు, నువ్వు అరెస్ట్ చేయి తీసుకుపోవు కానీ కొట్టొద్దు అంటే, కొట్టకుండా మీ చెల్లెకి ఇట్లా అయితే నువ్వు ఊరుకుంటావా? కొడతావు కదా. నేను మీరన్నట్టే నా వాదం అనమాట. వాళ్ళకి అది ఒప్పుకోరు వాళ్ళు. అమ్మాయి కూడా ఒప్పుకోలేదు. అమ్మాయి వెళ్ళిపోయింది పాపం. ఆ అమ్మాయిని ఆపలేం కదా అక్కడ. ట్రైన్లు వస్తున్నాయి పోతున్నాయి. ఆ అమ్మాయి వెళ్తుంటే వీళ్ళు ఒక గ్రూప్ లాగా 3 పిల్లలు ఉన్నారు. అట్లా కొట్టంగానే వాళ్ళు ఆ అమ్మాయికి కూడా తెలియకుండొచ్చు అసలు ఆ అమ్మాయి గురించి నేను ఇక్కడ కొట్టినా అని. ప్యాసింజర్స్ కదా. వాడు చేసిన విషయం యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ డిటెక్టెడ్ దట్ హీఈస్ ట్రబ్లింగ్ విమెన్. అమ్మాయి వీడు చేసే విషయాన్ని గమనించింది, కానీ నేను వెళ్ళి వాడిని డీల్ చేసింది అమ్మాయికి తెలియదు. అయిపోయింది. ఆ గ్రూప్ జమ కావడం, ఆ గ్రూప్ని నేను డీల్ చేశాను. ఆ భాష వచ్చి రాని భాషలోనే మీకు ఇట్లా ఇది అట్లా అట్లా ఇది ఇట్లా అని ఏదో మనము గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ వల్ల వాళ్ళతో డీల్ చేశాము. వాడిని అరెస్ట్ చేశాము, వాడి మీద కేసు పెట్టాము, అంతా లీగల్గా అయిపోయింది. కానీ ఆ కొట్టడము, వానికి రక్తం రావడం, పన్ను ఊడిపోవడం, ఇదంతా వాళ్ళకి నచ్చలేదు. మీరు ఎట్లా కొడతారు అట్లా? మన దగ్గర అట్లా కాదు కదా. కొడితే మంచి పని చేసింది సార్ అంటారు. అక్కడ అట్లా కాదు. కొట్టకండి సార్, మీరు స్టేషన్ తీసుకుపోండి అని అంటారు అక్కడ. అంటే స్టేషన్లో కొట్టమంటారా? స్టేషన్లో కూడా కొట్టకూడదు. స్టేషన్లో కొడతారు, కొట్టకపోవడం అనేది ఎక్కడ లేదండి. కానీ 2-3 విషయాలు అక్కడ వాళ్ళకి నచ్చని విషయాలు ఏంటంటే, ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఇమ్మీడియట్గా. పబ్లిక్లో కొడితే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. 2 మనం తిమ్మిని బమ్మి చేయడం లాంటివి ఉంటాయి చూడండి, ఇల్లీగల్గా రికార్డ్స్ చేంజ్ చేయడాలు, ఇట్లాంటివి చేస్తే అసలే నచ్చదు వాళ్ళకి. మీరు లీగల్గా చేయండి, ఏం చేసినా వాడికి ఏం చేసినా మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోండి, చేయండి. ఇంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా కేరళలో డీల్ చేసేది లీగల్గానే డీల్ చేయాలనేది అదొక రూల్ అక్కడ. సో అందుకనే కేరళ కాడల్లో మేము పనిచేస్తే రూల్ బౌండ్ ఆఫీసర్ లాగా అవుతాం అనమాట. మేము అంత పర్ఫెక్ట్ గా రూల్ ఆఫ్ లా ఉన్నప్పుడు, కానీ కేరళ నుంచి వచ్చిన పర్ఫెక్ట్ గా రూల్ ఆఫ్ లా ఉంది అనట్లేదు నేను. వాళ్ళు ఉంచడానికి ట్రై చేస్తారు. అంటే ఆ పబ్లిక్ నేచర్ అలవాటు అయిపోయిన తర్వాత ఆఫీసర్లు కూడా ఆటోమేటిక్ గా అదే దీంట్లో వస్తారు. కరెక్ట్. ఆఫీసర్స్ కానీ అది ఏ ఫీల్డ్ కానివ్వండి, ఆటోమేటిక్ గా ఆ బౌండర్ లోకి వచ్చేస్తారు, ఆ బౌండర్ లోకి. కానీ కేరళ నుంచి వచ్చిన సినిమాల్లో పోలీసుని విలన్గా చూపించడం, అక్కడ ఏదో బాగా డిటెక్టివ్ చేసినట్లుగా ఇన్డెప్త్ గా వెళ్తుంటారండి. అంటే అక్కడ నేచర్ ఏం కనిపించట్లేదు, కానీ ఆ క్రైమ్ చూస్తుంటే మీరు ఏ సినిమా తీసుకోండి పర్ఫెక్ట్ గా ఉంటాయి అందులో. అవునండి. పోలీసుని ఒక విలన్ గా చూపిస్తారు అందులో. ఆ పోలీసులను అందరినీ విలన్ గా చూపిస్తారు. అందరికీ కాదు, కొంతమంది విలన్ చూపిస్తారు. కేరళ సొసైటీలో అండి పోలీస్ అంటే ఒక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అండి. దే కెనాట్ ఇగ్నోర్ యూ. ప్రతి పోస్టర్లో ఒక పోలీస్ యూనిఫామ్ ఉంటుంది, ప్రతి సీరియల్లో ఒక పోలీస్ యూనిఫామ్ ఉంటుంది, అది ఏ ర్యాంక్ అని అనుకోండి. ప్రతి సినిమాలో ఒక పోలీస్ పాత్ర ఉంటుంది. అంటే పోలీస్ అనేది వాళ్లకు లైఫ్లో ఒక సెంట్రల్ ఫిగర్. అందుకనే వాళ్ళు ఐదర్ దే హేట్ యూ ఆర్ లవ్ యూ, బట్ దే కెనాట్ ఇగ్నోర్ యూ. సో మంచి పోలీసు గురించి మంచి తీసిన సినిమాలు ఉన్నాయి, పోలీసు గురించి చెడ్డగా తీసిన సినిమాలు ఉన్నాయి. మీరు అన్నట్టు చాలా ఇన్డెప్త్గా వెళ్తారు. ఒక్క పోలీస్ యూనిఫామ్ కూడా తప్పు వేయరు. మన తెలుగు సినిమాలో చూస్తాం కదా, మనం స్టార్లు మారిపోతాయి, కాలర్ ఫ్లాప్స్ పెడతాం, నవ్వుకుంటాం మేము పోలీస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళం. అసలు సంబంధం యూనిఫామ్కి, ఆ హీరోకి, ఆ గడ్డానికి, ఆ నెత్తికి సంబంధం లేదు. అక్కడ అట్లా ఉండదు. పోలీస్ అంటే యూనిఫామ్ ఎట్లా వేయాలో, ఎట్లా బిహేవ్ చేయాలో వాళ్ళ చాలా మైన్యూట్గా చూస్తారు. ఎట్లా పోలీస్ స్టేషన్లో ఎట్లా ఉంటుంది ఎన్వైరన్మెంట్, రకరకాల క్యారెక్టర్స్ని పెడతారు. కొంతమంది మంచి వాళ్ళని పెడతారు, చెడ్డ వాళ్ళని పెడతారు, గ్రే క్యారెక్టర్స్ని పెడతారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ చూపిస్తారు. పోలీస్ అలాగే చూపిస్తారు. స్టూడియో సెట్ వేసినా కూడా సార్. కరెక్ట్. కానీ మక్తా దగ్గర లేదు, కొంచెం కాస్ట్లీగా రకరకాలు చూపిస్తారు. ఎందుకంటే సొసైటీ చెప్తున్నాం కదా, సొసైటీ లైక్స్ రియాలిటీ అక్కడ. సార్ కేరళలో పబ్లిక్కి 2 అలవాట్లు ఉంటాయండి. ఒకటి పేపర్ ఇవ్వడం, 2 ఫుట్బాల్. ఈ 2 ఆడితే చాలట కదా. 2 ఇస్తే పేపర్, రోజు పేపర్ చదవడం ఒకటి, ఫుట్బాల్ ఆడిస్తే చాలట కదా వాళ్ళకి. కేరళ మొత్తం ఫుట్బాల్ ఆడరండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళిన కన్నూరు ట్రైనింగ్లో అక్కడ వాలీబాల్ స్పోర్ట్స్లో ఉంటారు కేరళలో అందరూ. ప్రతి ఊళ్ళో ఏదో ఒక స్పోర్ట్ ఉంటుంది, ప్రతి గల్లీకి ఒక లైబ్రరీ ఉంటుంది. అది 90 ఏళ్ల ముసలావిడ నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, లేడీస్ జెంట్స్ 100% లిటరసీ కదా అక్కడ. న్యూస్ పేపర్స్ అవుతారు,
న్యూస్ పేపర్ మాత్రమే కాదు, ఉమ్. వరల్డ్ లిటరేచర్ చదువుతారండి. అబ్బో. వరల్డ్ లిటరేచర్ ఉమ్. అంటే లియో టాల్స్టాయ్, యానా కారెనినా ఒక బుక్ చెప్తున్నాను మీకు. దట్ వాజ్ యాక్చువల్లీ రిటర్న్ ఇన్ రష్యన్. ఉమ్. అది ఇంగ్లీష్కి వచ్చింది, ఇంగ్లీష్ నుంచి మలయాళంకి వస్తుంది. మలయాళంలో ఒక పల్లెటూరులో ఒక ముసలావిడ 90 ఏళ్ల ముసలావిడ దగ్గరికి వెళ్ళి చదివినావా అంటే చదువుతామే ఆ పుస్తకం. అంటే వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది అనేది చాలా ఆతృత, చాలా క్యూరియాసిటీ అండి, తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అనమాట వాళ్ళకు. మీరు సౌత్ అమెరికాలో పెరూలో ఏం జరుగుతుందంటే కూడా చెప్తారు. ఆటో రిక్షా డ్రైవర్ని అడిగితే రష్యాలో ఏం జరుగుతుంది, యుక్రెయిన్ వార్ ఎందుకు జరుగుతుంది అంటే కూడా ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడతాడు ఎందుకు జరుగుతుంది అనేది. అంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే ఒక బుద్ధిజీవి అంటారు వీళ్ళు, వాళ్ళ వర్డ్స్లో మీకు తెలవాలి అంటారు. మీరు ఆటో రిక్షా అన్నారు కాబట్టి, ఆటో రిక్షా వాళ్ళు కూడా ఈరోజు సీఎంని కలవాలనుకున్నా, డీజీపీని కలవాలనుకున్నా కలిసి తిరుగుతారట కదా, వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇస్తారట కదా? ఇస్తారండి. ఇంకేమనంటే వాళ్ళకు తొందరగా దొరుకుతుంది, ఎందుకంటే చాలా యాక్సెసిబిలిటీ ఎక్కువ అక్కడ. గవర్నెన్స్ అది సీఎం కానివ్వండి, వేరే ఏ మినిస్టర్ అయినా కానివ్వండి, డీజీపీ కానివ్వండి, కలవాలంటే 1 గంట లోపల కలవచ్చు. ఏమైనా పిటిషన్ కానీ ఏమైనా కంప్లైంట్ కానీ ఇస్తే వితిన్ 2 days దానికి రెస్పాన్స్ వస్తుంది. ఆఫీసర్స్ ఏమైనా కంప్లైంట్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక కంప్లైంట్ అయితే అది సీఎం ఆఫీస్కి వెళ్ళి అది కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తుంది అనుకోండి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో 15 రోజుల లోపల ఆ కంప్లైంట్ని మేము తీరవాలి. అక్కడ సిస్టమ్ అది. కంప్లైంట్ ఎట్లా తీరవగలుగుతున్నామా లేదా అనేది అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి, ఇక్కడ కంప్లైనెంట్కి మేము రిప్లై ఇవ్వాలి. కొన్ని కంప్లైంట్స్ మనం తీరవలేము, ఎందుకంటే అది కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అది సివిల్ డిస్ప్యూట్ అండి, మేము చేయలేము అనే సంగతి వీళ్ళకి చెప్పాలి, ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. మీరు అటెండ్ చేయకుండా ఉండలేరు. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఎవ్రీ కంప్లైంట్. ఇంకోటి యాక్సెసిబిలిటీ, అంటే పెట్టి కేసులు కూడా చేయాలి. చిన్న కేసెస్ అయినా కూడా ఏ విషయం ఒక రిటర్న్ కంప్లైంట్ వచ్చిన అక్కడ విపరీతమైన కంప్లైంట్. ఎఫ్ఐఆర్ లేదండి, ఎఫ్ఐఆర్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాత్రమే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కానీ విలేజ్ ఆఫీస్ నుంచి కానీ కంప్లైంట్ ఉండొచ్చు. సీఎం ఆఫీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అది తీరవాలి, 15 రోజుల లోపల తీరవాలి. సిమిలర్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన కంప్లైంట్ అయితే మేము కూడా 15 రోజుల్లో తీరవాలి. ఆ తీర్చిన కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ చేయాల్సింది అయితే ఎఫ్ఐఆర్ చేయాలి, లేదు ఎఫ్ఐఆర్ చేసేది కాదు అంటే అది కాదు అని వాళ్ళకి చెప్పాలి, అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. అట్లాంటి మానిటరింగ్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ సిస్టమ్ అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా చాలా అడ్వాన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అక్కడ. సార్ ఇంకో